ఎల్ షడాయ్ సర్వశక్తిమంతుడా, ఎల్ షడాయ్ సర్వశక్తిమంతుడా. దేవుని స్తోత్రాలు. దేవుని బిడ్డలకు అందరికి కూడా వందనాలు. సమయంలో మనం యోబు గ్రంథం 31వ అధ్యాయం 27వ వచనం చదువుకుందాం. నా హృదయము రహస్యముగా ప్రేరేపింపబడి వారి తట్టు చూచి నా నోరు ముద్దు పెట్టిన ఎడలను పరమనందున్న నా దేవుని దృష్టికి నేను వేషధారినవుదును. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవాధిపతి, సర్వశక్తిమంతుడు, ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు, స్తోత్రాలు. ఈ దినమున ప్రభు మీరు వాక్యం ద్వారా మాతో మాట్లాడి ఆటంకాలను యేసునామములో బంధించండి, చీకటిలను యేసునామములో లయపరచమని మీరే మాతో మాట్లాడమని యేసునామమును అడుగుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. నా హృదయము రహస్యముగా ప్రేరేపింపబడి వారి తట్టు చూచి నా నోరు ముద్దు పెట్టిన ఎడలను పరమనందున్న దేవుని దృష్టికి నేను వేషధారినవుదును. ఈరోజు వాక్యంకి అంశం ఏంటంటే దేవుని దృష్టికి ఎలా ఉండాలి. ఇక్కడ యోబు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని దృష్టికి నేను వేషధారినవుతాను అంటున్నాడు. ఎలాగుంటే ఇక్కడ మనకు అర్థమైంది. నా హృదయం రహస్యముగా ప్రేరేపింపబడి వారి తట్టు చూసి నా నోరు ముద్దు పెట్టిన ఎడల సూర్యుడు, చంద్రుడు, ఇంకా కూడా బంగారం, ఇవన్నీ కూడా మరి కొన్ని మానవునికి ఇష్టమైంది ఏదైనా సరే దాని విషయంలో మరి రహస్యంగా నేను ప్రేరేపింపబడి నన్ను ఎవరు చూడటం లేదు అని అనుకొని రహస్యంగా ప్రేరేపింపబడి నేను గనక ముద్దు పెట్టుకొని ఎళ్ళ నేనేమవుతానంటున్నాడు, నా దేవుని దృష్టికి వేషధారిని అవుతాను అంటున్నాడు. అంటే ఈ సమయంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే దేవుని దృష్టికి మనం ఎలా ఉండాలి, వేషధారిగా ఉండకూడదు అని యోబును బట్టి మనం తెలుసుకుంటున్నాం. ఏమని? వేషధారిగా మనం ఉండకూడదు. దేవుళ్ళో సగం లోకంలో సగం ఉండేవారిగా ఉండకూడదు. నువ్వు దేవుని సేవిస్తున్నావు, దేవుడు నామానికి మహిమకరంగా జీవిస్తున్నావు, ఇంకంతే, దేవుడి దగ్గరే జీవించాలి. మళ్ళీ మనం బయటికి వెళ్ళిన తర్వాత ఇంతవరకు చాలులే, ఇప్పుడు దాకా ఈరోజు సాయంకాలం దాకా మనం ఆదివారం దేవుడి దగ్గరే గడిపాం, ఇంకా ఎట్లా ఉన్నా పర్వాలేదులే అని చెప్పి రేపటి దినం నుండి ఇంకొక రకంగా ఉండేవారిగా ఉండకూడదు. మరి దేవుడి సన్నిధిలో నుండి బయటికి వెళ్ళాక ఇంకొక రకంగా ఉండేవారిగా ఉండకూడదు. ఎప్పుడైనా సరే, ఎక్కడైనా సరే, ఎక్కడున్నా సరే ఏమంటున్నాడంటే యేసయ్య ఎలాగుండాలంటున్నాడు, వేషధారిగా ఉండకూడదు. దేవుని దృష్టికి ఎలాగుండాలి, మనం అందరం కూడా ఆయన ఏమని చెప్పాడో ఆ విధంగా ఉండటానికి సిద్ధంగా ఉండాలి. ఇక్కడ యోబు చెబుతున్న మాట ఏంటనంటే, నేను వేషధారిని అవుతాను. ఈ విధంగా రహస్యంగా కనుక నేను పాపం చేస్తే, రహస్యంగా కనుక నేను దేన్నైనా సరే కోరుకుంటే, మనుషుని ఎదుట బాగుగా ఉన్నట్టుగా ఉండి రహస్యంగా నేను ఏదైనా సరే కోరుకున్నాను అంటే పాపాన్ని నేనేమవుతానంటున్నాడు, వేషధారిని అవుతాను అంటున్నాడు. వేసికైనా రక్షణ ఉందంటే కానీ వేషధారణకు రక్షణ లేదు. వేషధారణతోటి జీవించేవారు చాలామంది ఉన్నారు. ప్రభులోకి వస్తూ వేషధారణగా ఉండేవారు ఉన్నారు. అయితే అలాంటి భక్తి వ్యర్థమే అంటున్నాడు యోబు. ఇక్కడ మనం చూస్తున్నాం 34వ వచనంలో కూడా ఇంకొక మారు అట్లాగే రాయబడి ఉంటుంది. మహాసమూహమునకు భయపడియు కుటుంబముల తిరస్కారమునకు జడిసియు నేను మౌనముగా ఉండి ద్వారము దాటి బయలు వెళ్ళక రొమ్ములో నా పాపమును కప్పుకొని నీ ఎడల పరమునున్న దేవుని దృష్టికి నేను వేషధారిని అవుదును. ఏ విషయంలో ఎలా ఉంటే వేషధారిని అవుతానంటున్నాడు, మహాసమూహానికి భయపడి కుటుంబ తిరస్కారాలకి జడిసి నేను మౌనముగా ద్వారం దాటి బయలు వెళ్ళక రొమ్ములో నా పాపాన్ని కప్పుకుంటే నేనేమవుతాను, వేషధారిని అవుతాను అంటున్నాడు. అందుకని ఎక్కడైనా సరే నువ్వు నమ్ముకున్న నీ దేవుణ్ణి గణపరచు,
దేవుడిని జ్ఞాపకం చేసుకుంటాడు. చాలామంది దేవుని నమ్ముకున్నానని చెప్పడానికి ఏమవుతూ ఉంటారు, బాధపడతా ఉంటారు. దేవుని నమ్ముకున్నానని చెప్పడానికి మనుషులు ఎదుట భయపడతా ఉంటారు. అయితే యోబు అలాగులేడు. దేవుని నమ్ముకున్న విషయంలో సమూహం ఎదుటైనా లేక కుటుంబంలోనైనా ఎవరి దగ్గరైనా సరే, తన భార్య దగ్గర కూడా ఆయన ఏం మాట్లాడాడు, ఒకసారి ఆయన మాట్లాడిన మాట మనందరికి కూడా తెలుసు, చాలాసార్లు చదివే ఉంటాం. యోబు భార్య యోబుని బలహీనపరుస్తా బలహీనమైన మాటలు మాట్లాడుతూ ఉంటే ఆయన ఏమన్నాడో తెలుసా, యోబు ఆ తిరస్కారాన్ని భరించేవాడిగా లేడు. ఎలాగున్నాడో తెలుసా, మనం మేలునే అనుభవించాలా, కీడు అనుభవింప తగదా అంటున్నాడు. దేవుడు నామానికి స్తోత్రం కలుగును గాక. వేషధారిగా ఉండటానికి ఆయన ఇష్టపట్టలే. బహిరంగంగా కూడా భార్య ఎదుట కానీ, కుటుంబం ఎదుట కానీ, లేక సమాజం ఎదుట కానీ, ఎవరి ఎదుటైనా సరే ఎలాగుండాలనుకున్నాడు, నా దేవుని గురించి ధైర్యంగా నేను ఉండాలి అని అనుకున్నాడు. నేను వేషధారిగా ఉంటూ నాకు ఇష్టం లేదు అంటున్నాడు. ఈ సమయంలో మనం కూడా ఎలాగున్నాం, వేషధారులుగా ఉంటున్నామా, రహస్యంగా దేవుని బిడ్డలుగా జీవిస్తున్నామా? చాలామంది కొన్ని ప్రాంతాల్లో మనం చూస్తూ ఉంటాం, కుటుంబంలో ఎంతో బాధ. ఎలాంటి బాధ అంటే, దేవుణ్ణి నమ్ముకున్నందువరకు కుటుంబంలో మారు మనసులైనటువంటి భర్తలు, మారు మనసులైనటువంటి ఇంకా పెద్దవారు, వారందరూ ఉంటే వారికన్నా చిన్నవారైనటువంటి వారు మరి మారు మనసును అందితే అన్నిట్లో వాళ్ళకి అవకాశం లేక ఎంతో బాధ అనుభవిస్తూ ఎన్నో ఇబ్బందులు పడతా ఉంటారు. అయినా కూడా వాళ్ళు ప్రభు కోసమే జీవిస్తూ ఉంటారు. అయితే కొందరు ఉంటారు రహస్యంగా ప్రభుని కలిగి జీవిస్తా బయటికి దేవుని బిడ్డలు కాదు అన్నట్టుగా మరి, కానీ వాళ్ళ హృదయం అంతా కూడా దేవుడికి అర్పించి ఉండేవారు కూడా ఉంటారు. వారిని రహస్య శిష్యులు అని చెప్పి లేఖనం సెలవిస్తాం. అయితే ఏది ఏమైనా సరే మన దేవునికి రహస్యంగానైనా సరే దేవుని బిడ్డలుగా జీవించాలి, కానీ వేషధారులుగా మటుకు మనం జీవించకూడదు. ఎట్లా జీవించకూడదంట, వేషధారులుగా మటుకు జీవించకూడదు. దేవుని దృష్టికి ఎలాగ ఉంటున్నాం మనం అనేది ప్రతి ఒక్కరిని కూడా క్వశ్చన్ వేసుకోవాలి. ఏ రోజుకి ఆ రోజు నేను దేవుని దృష్టికి నేను ఎలాగుంటున్నానని చెప్పి మనమందరం కూడా ప్రశ్నించుకుంటూ మరి మనమందరం కూడా మంచిగా ఉండాలని ప్రభు కోరుతున్నాడు. అయితే ఇక్కడ మనం కొన్ని విషయాల్లో మనం దేవుని వాక్యం చూద్దాం. ఎజ్రా గ్రంథం 10వ అధ్యాయం 2వ వచనంలో దేవుని దృష్టికి ఇశ్రాయేలు వారు ఏమంటున్నారంటే, పాపము చేశాం ప్రభు అని చెప్పి వారు ఎంతగానో దేవుడు నామంలో వారి పాపాలు ఒప్పుకొని విడిచిపెడుతూ ఉన్నారు. మేము దేశమందుండు అన్య జనాంగంలోని స్త్రీలను పెళ్లి చేసుకొని మా దేవుని దృష్టికి పాపము చేసితమి. అయితే ఈ విషయంలో ఇశ్రాయేలీలు తన నడవడిని దిద్దుకొందురను నిరీక్షణ కద్దు. వాడు ఏమనుకున్నారు అని అంటే, ఇప్పటిదాకా మేము అన్య ప్రాంతాల్లోకి వెళ్ళి అనేక స్థలాల్లో అన్య స్త్రీలను వివాహం చేసుకున్నాం. మేము దేవుని యొక్క నిబంధనను విడిచిపెట్టేసి మేము అన్య స్త్రీలను వివాహం చేసుకున్నాం. అయితే ఇప్పుడు మేము మా దేవుని దృష్టికి పాపులమి అని చెప్పి మాకు అర్థమైంది. మేము చేసిన పాపం మాకు అర్థమైంది. అంతకుముందు వారు ఏమంటున్నారు తెలుసా, మేమేం పాపం చేస్తామన్నట్టుగా ఉన్నారు. అయితే ఎప్పుడైతే వారి పాపం వారికి అర్థమైందో వారు మాట్లాడుతూ ఉన్నారు. అప్పటి నుండి వారు ఏం చేసుకుంటున్నారంట, అయితే ఈ విషయంలో ఇశ్రాయేలీలు తమ నడవడి దిద్దుకొందురను నిరీక్షణ కద్దు. అంటే అప్పటి నుండి వారు ఏమయ్యారు, నిరీక్షణతో ఉన్నారు. ఏమన్నానంటే, నా పాపం నేను సరి చేసుకుంటున్నాను, నా దేవుని దృష్టికి నేను ఈ విధంగా జీవించకూడదు అని చెప్పి వారు ఏం చేసుకుంటున్నారంట, సరి చేసుకుంటున్నారు, దిద్దుబాటు చేసుకుంటున్నారు. చాలామందికి దిద్దుబాటు అసహ్యంగా ఉంటుంది. ఎలాగుంటుందంట దిద్దుబాటు అంటే, షేమ్గా ఉంటుందంట. అయితే కొందరు తెలిసిన వారు ఇంతకుముందు తెలిసి కానీ తెలియక కానీ చేసినటువంటి పాపాలని దేవుని దృష్టిలో వారికి అర్థమయ్యి నేను పాపం చేశానని చెప్పి అర్థమైపోయి వారు ఏం చేస్తున్నారంట, నేను దేవుని దృష్టికి పాపం చేశాను అని వారందరూ కూడా దేవుడి దగ్గర ఒప్పుకొని నిరీక్షణతోటి దేవుడు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవాలి అని చెప్పి ఎంతో దేవునికి లోబడటం, దేవుని యొక్క ఆజ్ఞకు భయపడటం, దేవుని యొక్క వాక్యానికి లోబడటం, వారు ఎంతగానో దేవుడు వాక్యానికి లోబడి మంచిగా ప్రభువును హత్తుకొని జీవిస్తున్నారు. దేవుని దృష్టికి నేను పాపం చేసిన వ్యక్తిగా ఉండకూడదు ఇకనైనా సరే అని వాళ్ళ జీవితాలను మార్చుకున్నారు ఇశ్రాయేలు ప్రజలు. అలాగనే ఇప్పుడు మనం కూడా దేవుణ్ణి తెలుసుకొని కూడా ఇంకా ఎక్కడ ఎలాంటి అవిధేయతలు, ఎలాంటి మరి దేవుడికి దూరంగా జీవించేటువంటి పనులు ఇంకా ఎక్కడ ఎలాంటివి మనం కలిగి ఉంటున్నామో అది ఏదైనా సరే ప్రభు దగ్గర ఏం చేసేవారిగా ఉండాలి. నువ్వు చేసింది నీకు
అర్థమైనప్పుడు నువ్వు ప్రభా నేను ఈ విషయంలో పాపం చేస్తున్నా, నేను ఇకన్నడు కూడా పాపం చేయనని చెప్పి ప్రభు దగ్గర ఏం చేయాలి? మన పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టేవారిగా, సరి చేసుకునేవారిగా, దిద్దుబాటు కలిగినటువంటి వారిగా అందరూ ఉండాలని ప్రభు కోరుతున్నా. లేకపోతే ప్రభు దృష్టికి నువ్వున్న స్థితిలోనే నువ్వు అలాగే ఉండిపోయావు అనుకో, రేపేమంటాడు తెలుసా యేసయ్య? అక్రమము చేయవారులారా మీరెవరో నాకు తెలీదు, వెళ్ళిపోండి అని అంటాడు యేసయ్య. ఆ మాట అనిపించుకోవటానికి కాదు నువ్వు దేవుణ్ణి నమ్ముకుంది. ఏమనిపించుకోవడానికంటే నా తండ్రి చేత ఆస్వాదింపబడిన వారులారా లోపలికి రండి అని అనిపించుకునే వారిగా ఉండాలి. కనుక ఈ సమయంలో మనం అందరం కూడా ప్రభు దృష్టికి ఎలా ఉంటున్నాం, ప్రభు దృష్టికి నేను ఎలాగున్నాను అని చెప్పి ఎవరికి వారే ఇశ్రాయేలు ప్రజలు వారు ఎప్పుడైతే ఆ విధంగా అనుకున్నారో దేవుడు ఎంతగానో వారిని కనికరించాడు. వాళ్ళు చాలాసేపు దేవుడి దగ్గర దేవుని యొక్క సముఖంలో నిలబడి అదేవిధంగా వారు ఎంతసేపు నిలబడినా కూడా వారికి ఎలాగుందంట, ఇంతసేపు నిలబడ్డామన్నట్టుగా లేదు. ఎందుకనంటే వారి పాపంలో వారు ఏం చేస్తున్నారు? దేవుని దృష్టికి పాపములు ఒప్పుకొని విడిచిపెట్టి కనికరింపబడుతున్నారు. అందువల్ల వారికి అలాంటి పరిస్థితి బాధ ఏమీ లేదు. మనం చూడండి, కొద్దిసేపు నిలబడాలంటే ఏమనిపించింది? మనకి చాలా బాధగా ఉంటుంది, నిలబడలేం మనం. అయితే వారి హృదయపూర్వకంగా దేవుడి దగ్గర ఎప్పుడైతే వారు ఆ విధంగా అనుకుంటా ఉన్నారో దేవుని దృష్టి ఎదుట వారు ఎంతగానో కడగబడి దేవుళ్ళో ఎంత మంచిగా ఉన్నారు. వారు దిద్దుబాటు చేసుకున్నారు, వారి పాపాలను వారు విడిచిపెట్టేసి ఉన్నారు. అయితే ఇక్కడ మనం చూస్తున్నాం వీరందరూ కూడా చాలా సేపు ఇక్కడ ఏమంటున్నారు అనంటే ఒకటో వచనంలో యెజ్రా ఏడ్చుచు దేవుని మందిరం ఎదుట సాష్టాంగపడుచు పాపమును ఒప్పుకొని ఎవరి కొరకు ఎంత కూడా చేశాడు, ఎవరి కొరకు ఏడుస్తున్నాడు అని అంటే ఇశ్రాయేలు ప్రజల కొరకు ఆయన ఏడ్చి ప్రార్థన చేస్తున్నాడు. ఇశ్రాయేలు ఎదుట ఎంతగానో ఇశ్రాయేలుని గురించి దేవుని మందిరం ఎదుట ఆయన ఎంతగానో ప్రార్థన చేసేటప్పుడు వారందరూ కూడా ఏం చేశారంట? ఇశ్రాయేలీలలో పురుషులు స్త్రీలు చిన్నవారు మిక్కిలి గొప్ప సమూహముగా ఎట్లా ఎంతమంది వచ్చారంట? ఒక 10 మందా లేకపోతే ఒక 100 మందా? కాదు. ఎలాగొచ్చారంట? స్త్రీలు పురుషులు చిన్నవారు అందరూ కూడా కలిసి ఎంతమంది వచ్చారంట? లెక్కేయటానికి వీల్లేదు, సమూహముగా వచ్చారంట. దేవుడు నామానికి స్తోత్రం కలుగునుగా. వారు దేనికి వచ్చారు సమూహముగా అంటే దిద్దుబాటు చేసుకోవటానికి ప్రభు దగ్గర. మా ప్రభు దృష్టికి మేము ఇట్లా ఉండకూడదు, సరి చేసుకోవటం కోసమే వారు ఏం చేశారు? వాళ్ళ ఇంట్లోనే ఉండి దేవుడు చూస్తున్నాడు కదా అని అనుకోలేదు. వాళ్ళు ఏం చేశారంటే అందరూ సమూహముగా ఎక్కడికి వచ్చారు? దేవుడి మందిరం దగ్గరికి వచ్చారు. మందిరం దగ్గరికి వచ్చి మరి అంతమంది రావడానికి కారణం ఎవరు అని అంటే యెజ్రా ఏం చేస్తున్నాడంటే దేవుడి మందిరం ఎదుట కన్నీరు కార్చి ప్రార్థన చేస్తున్నాడు. మరి మనం కూడా కన్నీరు కార్చి ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడంట? అనేక ఆత్మలు తీసుకొస్తాడంట దేవుడి సన్నిధికి. కన్నీరు కార్చి ఏం చేయాలి? మనం ప్రార్థన చేయాలి. ప్రభు మనల్ని చూస్తున్నాడు, ప్రభు నన్ను చూస్తున్నాడు, నేను చేసే ప్రార్థన నశించిపోయే ఆత్మల కొరకు అనని ప్రార్థన నామకార్థ క్రైస్తవంలో ఉన్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాడు ఇక్కడ యెజ్రా. ఎవరి కొరకు చేస్తున్నాడు ప్రార్థన? నామకార్థ క్రైస్తవంలో భయంకరమైన పాపంలో జీవిస్తూ ఉన్నారు, లోకంలో దేవుళ్ళో రెండిట్లో జీవిస్తూ ఉన్నారు. అలాంటి వారి కొరకు ప్రార్థన చేసినప్పుడు దేవుడే మరి యెజ్రా ప్రార్థన దేవుడు ఆలకించి సమూహాలుగా ఇశ్రాయేలు వారు వచ్చి వారు కూడా వారి పాపాలు ఒప్పుకొని దిద్దుబాటు చేసుకొని ప్రభు దగ్గర దృష్టికి మంచివారిగా కనబడుతూ ఉన్నారు. మరి మనం కూడా అలాగూ ప్రార్థన చేసేవారిగా ఉండాలి ప్రభు దృష్టిలో అని మనమందరం కూడా తెలుసుకోవాలి. ఇంకా కూడా దేవుని వాక్యం చూస్తే ప్రభు దృష్టికి మనం ఎలాగ ఉండాలని వాక్యం సెలవిస్తుందంటే నిర్దోషులుగా ఉండాలి అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎలాగ ఉండాలంటే నిర్దోషులుగా. దానియేలు గ్రంథం 6వ అధ్యాయంలో చూసినట్లయితే ప్రభు దృష్టికి మనం ఎలా కనపడాలంటున్నాడు? దానియేలు నిర్దోషిగా ఉన్నాడు. అందుకనే ఏమంటున్నాడంటే నా దేవుని దృష్టికి నేను నిర్దోషినిగా కనబడుతుని, నీ దృష్టికి కూడా ఏమంటున్నాడు దానియేలు? నిర్దోషినిగా కనబడ్డాను కదా అంటాడు. 6వ అధ్యాయం నేను నా దేవుని దృష్టికి 22వ వచనం చదువు. ఆయన తన దూతను పంపించి సింహాలు నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్ళు మోయించును. రాజా నీ దృష్టికి నేను నేరం చేసిన వాడును కాను కదా. నేను నా దేవుని దృష్టికి నేను నేరం చేయలేదు, నిర్దోషిగా నేను కనపడ్డాను. అందుకనే సింహాలు ఏం చేయలేదు, ఏ హాని చేయకోకుండా నన్ను రక్షించాడు నా దేవుడు. సింహాలు ఎదుట మనుషులు కనపడితే ఉంటారు ఎవరైనా? ఎవరు కూడా ఉండరు.
అలాంటిది ఆయన నిర్దోషత్వం ఏం చేస్తున్నానంటే దేవుని దృష్టికి నిర్దోషుడిగా ఎట్లా కనపడుతున్నాడు అది నిరూపిస్తున్నాడు దేవుడు. నా కుమారుడు ప్రార్థన చేసే విషయంలో ఈ విధంగా ఉన్నాడు కాబట్టి నిర్దోషిగా అందరూ కూడా తెలుసుకోండి అని చెప్పి దేవుడు ఏం చేస్తున్నాడంట, సింహాల బోనులో దేవుడు ఎంత శక్తిమంతుడు అక్కడ నిరూపిస్తున్నాడు. దానియేలు మాట్లాడుతున్నాడు, నా దేవుని దృష్టికి నేను ఎలాగున్నాను అంటున్నాడు, నిర్దోషినిగా కనబడితేని అంటున్నాడు. మరి నిర్దోషులుగా మనం కనబడుతున్నామా ప్రభుకి? మనం కేవలం ఏమనుకుంటూ ఉంటామంటే మన భక్తి ఏమనుకుంటా ఉంటామని అంటే ఏదో కొంత సమయం మనం పని లేనప్పుడు ఎప్పుడో చేసుకుందాం మన భక్తి అనుకుంటాం మనం. అయితే దానియేలు అలాంటి వాడు కాదు. భక్తి విషయంలో ఎలాగుండేవాడు, దేని విషయంలో కూడా ఇదయ్యేవాడు కాదు. భక్తి తర్వాత ఏదైనా కూడా అనుకునేవాడు. అంటే ప్రార్థన చేసిన తర్వాతే భక్తి అంటే తెలుసు కదా, ప్రార్థన చేయటం, వాక్యం చదవటం, మరి ఇంకా కూడా పాటలు పాడుకోవటం, దీని అంతటా ఏమంటారు, భక్తి అంటారు. ఆయన ఏమనుకుంటున్నాడు అని అంటే ఏదేమైనా సరే ప్రార్థన చేసిన తర్వాతే అనుకున్నాడు. అందుకని ఆయన ఎక్కడ వేయబడ్డాడు, ఆ మాట అనుకున్నందుకు సింహం బోన్లో వేయబడి ఉన్నాడు. అయినా కూడా దేవుడి దృష్టికి నిర్దోషిగా ఉన్నటువంటి ఈ దానియేలుని ఎంతగానో దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. రాజుగారికి నిద్ర పట్టటల్లా లెక్క ప్రకారం రాజుగారు ఎంతగానో ఆనందంగా నిద్రపోవాలి ప్రతిరోజు కూడా. అయినా కూడా ఆయనకి నిద్ర పట్టక ఎంతో బాధపడుతున్నాడు. నిర్దోషి అయినటువంటి అతన్ని తీసుకెళ్ళి సరసాల్లో సింహం బోన్లో వేశాను అని చెప్పి ఎంతగానో బాధ నొందుతూ ఉన్నాడు. ఆ బాధ నిద్ర పట్టుకోకుండా ఉంటే వేకునే లేచి వచ్చి చెబుతా ఉన్నాడు, దానియేలు స్వరం వింటానా నేను అనుకుంటా వచ్చి జీవగల దేవుని సేవించు దానియేలు అని చెప్పి అడుగుతూ ఉన్నాడు. అడిగిన సమయంలో దానియేలు ఏమంటున్నాడు తెలుసా, రాజా రాజు చిరకాలము జీవించుగాక అంటున్నాడు. దేవుడు నామనికి స్తోత్రం కలుగునుగా. నిర్దోషి మాట్లాడే మాటలు అలాగుంటాయి, దోషి మాట్లాడే మాటలు ఎట్లాగుంటాయి, ఎలాగుంటాయి అమ్మా దోషి మాట్లాడే మాటలు ఎలాగుంటాయి? దోషి మాట్లాడే మాటలు, నిర్దోషి మాట్లాడే మాటలు మనం ఆడ వింటున్నాం. దోషి మాట్లాడే వస్తున్నాడు సైతానుడు అంటాం, ఒకటే మాట ఏమంటాం మనం, ఏమంటాం, సైతానుడు వస్తున్నాడు. నన్ను అగ్నిగొంది సింహం బోన్లో వేసింది కాక ఇంకా ఏమంటున్నాడు, జీవగల దేవుని సేవించు దానియేలు అంటాడా, సైతానుడు అని చెప్పి మనం అంటే దోషి మాట్లాడే మాటలు చెబుతున్నా. అంత మాత్రమే కాదు, ఇంకా కూడా ఏమనుకుంటాం, లోపల తిడతాం. ఒకవేళ ఆయన ఎదుటి తిట్టకపోయినా ఈయన ఎక్కడో సింహభవనంలో కదా ఉంది, తిడతా ఉండొచ్చు. కానీ దానియేలు అలాంటి వాడు కాదు. దేవుని దృష్టికి ఎలాంటి వాడంట, నిర్దోషి. దేవుడు నామానికి స్తోత్రం కలుగును గాక. దోషి మాట్లాడే మాటలు ఆయన దగ్గర లేవు. ఈ సాయంకాల సమయంలో మనం అందరం తెలుసుకోవాల్సింది అదే. దోషి మాటలు నేను దేవుని దగ్గర మాట్లాడుతున్నానా, మనుషులు ఎదుట కానీ దేవుడి దగ్గర కానీ, నిర్దోషి మాటలు నేను మాట్లాడుతున్నానా అని మనం అందరం కూడా పరిశోధన చేసుకోవాలి. ఎందుకనంటే మనం ఇంకా సంవత్సరాలు గతిస్తున్నా, రోజులు గతించిపోతున్నా కూడా మన దేవుని దృష్టికి దోషులుగా మనం కనపడకూడదు. ఎలా కనపడాలంటే ఆ దేవుని దృష్టికి ఎలాగుండాలమ్మా, నిర్దోషులుగా కనపడాలి. నిర్దోషులుగా కనపడినప్పుడు దేవుడు ఏమంటాడు తెలుసా, నువ్వే నాకు కావాలంటాడు. దేవుడు నా మనకి స్తోత్రం కలుగునుగా. ఏమంటాడు యేసయ్య, నువ్వే నాకు కావాలి, ఎంత మందిలో ఉన్నాయి సరే నువ్వే నాకు కావాలంటాడు యేసయ్య. అలాంటి వారు ప్రభువుకి కావాలని ప్రభు కోరుతారు. ఎందుకంటే ప్రభు యొక్క దృష్టి లోకమంతటా సంచారం చేస్తుంది. ఎక్కడ ఒక చోట కాదు, ఎక్కడంట లోకమంతటా సంచారం చేస్తుంది. అందుకనే మనం దేవుని దృష్టికి ఎలాగో కనపడుతున్నాం, ఎలాగో ఉన్నామని చెప్పి నన్ను చూడలేదు దేవుడు అనుకోకూడదు. మనం నన్ను ఖచ్చితంగా చూస్తున్నాడు యేసయ్య అనుకోవాలి. ఏమనుకోవాలి మనం, నన్ను ఖచ్చితంగా చూస్తున్నాడు, నా భక్తిని చూస్తున్నాడు, నా ప్రవర్తన చూస్తున్నాడు అని మనం అందరం కూడా అనుకోవాలి. అనుకోని ఉంటే ఖచ్చితంగా దేవుని దృష్టికి మనం ఎలా కనపడతామంట, నిర్దోషులుగానే కనపడతాం. ఆయన అట్టాగే అనుకున్నాడు దానియేలు. నేను ఎక్కడ ఉన్నా కూడా, నేను బానిస జీవితం జీవిస్తున్నా బబులోను దేశంలో, నా దేవుని దృష్టికి నేను ఎట్లాగ ఉండాలి, నిర్దోషిగా కనపడాలి. సింహం బోన్లో ఉన్న నిర్దోషిగానే కనపడాలి, మనుషుల దృష్టిలో కూడా నేను నిర్దోషిగానే కనపడాలి. ఎక్కడ ఉన్నా కూడా పర్వాలేదులే, ఎట్లున్నా పర్వాలేదులే. ఇప్పుడు వాక్యం ఆ సందర్భాన్ని బట్టి మనకు రాయబడి ఉంటుంది. కొన్ని విషయాల్లో ఒక్కొక్క సందర్భాన్ని బట్టి అక్కడ రాయబడి ఉంటుంది. అంతా మనం ఏం చేసుకోవాలి, టాలీ చేసుకొని ఇదిగో ఈ రకంగా ఉంది వాక్యం, వాక్యానుసారంగా ఇక్కడ ఇట్లా ఉంది కదా, ఇట్లా ఉన్నా పర్వాలేదులే అని అనుకొని మనం మరి వాక్యానికి వ్యతిరేకంగా మనం జీవించకూడదు. వాక్యం వాడిన రెండంచుల ఖడ్గం. మనం ఆయన దృష్టికి ఎలాగుండాలంట, నిర్దోషులుగా కనపడాలి. ఖచ్చితంగా నిర్దోషులుగా ఉన్నవారిని
దేవుని రాజ్యంలో మనం చూస్తూ ఉంటాం. దేవుని వాక్యంలో అబ్రహాము దేవుని దృష్టికి ఎలా కనపడుతున్నాడు అని అంటే ఎట్లా నిందారహితుడిగా ఉండలేదు ఫస్ట్. లేకపోతే ఎలాగుండమని చెప్పాడు, నువ్వు నా సన్నిధిలో నిందారహితుడిగా ఉండు అంటే నిర్దోషిగా జీవించు, నిందలతో ఉండమాక, దోషత్వం కలిగి ఉండమాక, నువ్వు ఎలాగుండాలి, నిందారహితుడిగా ఉండు అని చెప్పి 99 సంవత్సరాల వయసులో ఆయనను గద్దిస్తున్నాడు దేవుడు. ఎన్ని సంవత్సరాల వయసులో? 99. ముసలోళ్ళే పానీలు అనుకోవాలా యేసయ్య ఏమంటున్నాడు అక్కడ, గద్దిస్తున్నాడు. నువ్వు నా సన్నిధిలో ఎలాగుండాలి, ఇంకెప్పుడు కూడా భార్యను పట్టుకొని నా చెల్లెలు అని చెప్పుకోవటం కాదు, నువ్వు దోషిగా కనపడకూడదు మనుషులు ఎదుట. నువ్వు ఎలా కనపడాలి, నిర్దోషిగా నువ్వు కనపడాలా. నువ్వు ఎలాగుండాలి, నా దగ్గర నిందారహితుడిగా కనపడాలి. అందుకని హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. అప్పటి నుండి ఇంకా ఆయన కొంచెంగా తర్వాత కూడా ఇంకోసారి మాట్లాడతాడు. తర్వాత ఇంకేం చేసుకున్నాడు, ఆయన సరి చేసుకున్నాడు. 85వ సంవత్సరంలో దేవుడు, 75వ సంవత్సరంలో ఆయన దేవుడు పట్టుకుంటే ఎన్ని సంవత్సరాలు, 99. రాఘు కూడా ఎలాగున్నాడంట, ఎలాంటి జీవితం జీవిస్తున్నాడు అంటే దేవుడు చెప్పింది కొన్ని విషయాల్లో పాటిస్తున్నాడు, చాలా విషయాల్లో పాటించాడు, కొన్ని విషయాల్లో ఎలాగున్నాడంట, దోషిగా జీవిస్తున్నాడు. అలాంటి పరిస్థితుల్లో దేవుడు హెచ్చరిక చేసిన తర్వాత ఇంకా తాను సరి చేసుకొని దేవుని దృష్టికి ఎలా కనపడుతున్నాడంట, నిర్దోషిగా కనపడుతున్నాడు. అయితే ఇంకొక మాట మనం చెప్పుకుందాం దేవుని వాక్యంలో. ఏంటిదని అంటే మనం దేవుని దృష్టికి మనం తగ్గించుకొని ఉండాలి. ఎలాగ ఉండాలంట, దేవుని దృష్టికి తగ్గించుకొని. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనంలో చూసినట్లయితే దేవుని బిడ్డలు మనం తగ్గించుకోవటం నేర్చుకోవాలి ప్రభువు దగ్గర. చాలాసార్లు మనం హెచ్చించుకుంటూ ఉంటాం. హెచ్చింపు ప్రభువుకి ఇష్టమైనటువంటిది కాదు. ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును. ఏం చేయాలి మనం అందరం కూడా ప్రభు దృష్టికి, ప్రభు ఎక్కడ చూస్తున్నాడు అని చెప్పి మనం ఏం చేస్తాం, మన సహోదరుల ఎదుట కానీ, మన కుటుంబంలో కానీ, మన పనుల దగ్గర కానీ మనం ఏం చేస్తూ ఉంటాం, హెచ్చింపు స్వభావంతో మాట్లాడుతూ ఉంటాం, హెచ్చించుకుంటూ ఉంటాం. అయితే ప్రభు ఏమంటున్నాడో తెలుసా, మిమ్మల్ని మీరు ఏం చేసుకోవాలంటున్నాడు, యాకోబులో ఉండి తగ్గించుకొనుడి. మిమ్మల్ని మీరు తగ్గించుకుంటే ఖచ్చితంగా మీరేమవుతారంటున్నాడు, హెచ్చింపబడతారు. దేవుడు నామానికి స్తోత్రం కలుగును గాక. ప్రభు దృష్టికి మనం తగ్గించుకోవాలి. ఎక్కడైనా ఏ విషయంలోనైనా సరే నీకు దేవుడు అన్నీ ఇచ్చిన తర్వాత వాడబడే పాత్రగా ఉండటం మంచిదే. కానీ దేవుడు ఏమి ఇవ్వకోకుండానే హెచ్చింపబడే స్వభావం, నేను వాళ్ళలాగా వాళ్ళలాగా అనుకోవటం అది మంచి పని కాదు. దేవుడు మనకు ఇచ్చిన తర్వాత తలాంతులు, ఈవులు మరి దేవుడు మనకు అనుగ్రహించిన తర్వాత మంచిగా ప్రభు దృష్టికి ఎలాగ ఉండాలి, వాడబడేవారిగా ఉండాలి. చాలామంది దేవుడు ఇచ్చిన తర్వాత వాడబడుకోకుండా మూలన పెట్టేవారు కొందరు ఉన్నారు. కొందరేమో ఎలాగుంటున్నారు అని అంటే దేవుడు ఇవ్వకపోయినా కూడా ఇచ్చినట్టుగా తాము హెచ్చించుకునేవారు కూడా ఉన్నారు. అయితే ఇవి రెండు కూడా ఇబ్బందే. దేవుడు ఇచ్చినప్పుడు వాడబడాలి, ఇవ్వనప్పుడు ఏం చేయాలి, దేవుని శక్తి కొరకు వేడుకోవాలి. ఇది చేసినప్పుడు ప్రభు దృష్టికి మనం మంచివారుగానే ఉంటాం. అయితే మనం ఇక్కడ యాకోబు చెబుతూ ఉన్నాడు, చాలా శ్రేష్టమైనటువంటి మాటలు యాకోబు చెబుతూ ఉన్నాడు. ఎందుకనంటే కొంచెమే అధ్యాయాలు రాసినా కూడా యాకోబు ఎలాగ చెబుతున్నాడంటే శక్తి కలిగినటువంటి మాటలు చెబుతున్నాడు. మరి దేవుని బిడ్డగా ఏమంటున్నాడు అని అన్నాడంటే మిమ్మల్ని మీరు ప్రభు దృష్టికి ఎలాగుండమంటున్నాడు, తగ్గించుకొనుడి. ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు, ఇక్కడ కొన్ని మాటలు చెబుతూ చివరిగా ఆ మాట చెప్పేసి ఉన్నాడు. ఏమన్నానంటే ముఖ్యంగా 7వ వచనంలో చూసినట్లయితే దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. ఈ మాట చెప్పినప్పుడు మీరు దేవుడికి లోబడి ఉంటే అపవాదిని ఎదిరిస్తే అపవాది ఏమవుతాడు, మీ యొద్ద నుండి పారిపోతాడు. అంటే మనుషులకి ఎవరికైనా, దేవుని బిడ్డలకి అంటే ఆ మనుషులకంటే అందరికీ అని కాదు, దేవుని బిడ్డలకి ఈ రకంగా అపవాది వదిలిపెట్టి వెళ్తూ ఉంటే దాన్ని ఎదిరించినప్పుడు వాళ్ళకి ఏమనొచ్చింది, హెచ్చింపు వచ్చింది. ఆ హెచ్చింపు రాకోకుండా ఉండటం కోసమే ఏం చెబుతున్నాడంటే ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు ఏం చేసుకోవాలంట, తగ్గించుకోవాలి. మీరు తగ్గించుకుంటే ఏమవుతారు, మీరు హెచ్చింపబడతారు. దేవుడు ఎంతో మంచిగా మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. ఎంతగా జ్ఞాపకం చేసుకుంటాడు అని అంటే నీవు ఊహించనంతగా దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. నువ్వెప్పుడు కూడా ఊహించవు ఎట్లాగాని నా పరిస్థితి ఇలాగ ఉంటుందని నువ్వు ఊహించవు. నువ్వు ఊహించనంతగా దేవుడు నిన్ను హెచ్చిస్తాడు.
అదే కొంచెం దేవుడు ఇచ్చినప్పుడే నువ్వు అంతగా హెచ్చించుకున్నావు అనుకో, నువ్వు కానీ నేను కానీ ఎవరమైనా సరే మనం ఏమవుతామంట, మనం ఊహించినంతగా సతికలు పడిపోతామంట, ప్రభులో సరిగ్గా జీవించలేం. అందుకని ఈ సమయంలో యాకోబులో చెబుతున్న మాట ఏంటంటే, ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు ఏం చేసుకునే వారిగా ఉండాలి, తగ్గించుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా మనల్ని మనం తగ్గించుకున్నప్పుడు ఖచ్చితంగా మనం ఏమవుతాం, హెచ్చింపబడతాం. ఇంకొక విషయాన్ని చెప్పుకొని మనం ముగించుకుందాం దేవుని వాక్యాన్ని. ఏంటిదనంటే 1 తిమోతి 2:3 ప్రభు దృష్టికి అనుకూలంగా ఉండటం నేర్చుకోవాలి. ఎలాగుండాలి, ప్రతికూలంగా ఎవరు ఉండకూడదు. ప్రభు దృష్టికి ఎలాగ ఉండాలంటే మనం అందరం కూడా అనుకూలముగా ఉండాలి ప్రభు దృష్టికి. చాలామంది అనుకూలంగా ఉండటం మానేస్తూ ఉంటారు. ఎట్లా ఉంటే ఏమైద్దిలే, కొద్దిసేపే కదా దేవుడి సన్నిధిలో ఉండటం, కొంచెం సేపే కదా, 1 గంట ఉంటామే మహా అయితే. కొందరు 2 గంటలు ఉంటారు, కొందరు ఎంత సమయం ప్రార్థన పెడితే అంత సమయం ఉంటారు. ఏదేమైనా సరే కొంత సమయమే కదా మనం ఉండేది అని చెప్పి ఎవరిష్ట ప్రకారంగా వారు అట్లా ఉంటారు. అయితే మనం ఎలాగ ఉండాలంటే దేవుని దృష్టికి అనుకూలంగా జీవించడం నేర్చుకోవాలి. ఇది మంచిది, మన రక్షకుడు దేవుని దృష్టికి అనుకూలమనై ఉన్నది. ఏంటిదంటే అనుకూలంగా ఉన్నది, మంచిదిగా ఉన్నది ఏంటిదని చెబుతున్నాడు, ప్రార్థన చేయటం. ఏం చేయటం అమ్మా, ప్రార్థన చేయటం. మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అందరి కొరకు ప్రార్థనలు, విజ్ఞాపనలు, యాచనలు చేయటం ఏంటిదని అంటున్నాడు, మంచిది, దేవుని దృష్టికి అనుకూలమై ఉన్నది అని చెప్పి చెబుతున్నాడు. మరి మనమందరం కూడా దేవునికి ఏది అనుకూలం, దేవుని దృష్టికి ఏది అనుకూలమో దాన్ని చేయటం మనకు కూడా ఎంతో మంచిది. ఆ రోజుల్లో తిమోతికి పత్రిక రాసి చదువుతున్నాడు. ఇప్పుడు ఈ రోజుల్లో మనందరికీ కూడా చెబుతున్నాడు. ఏం చేసేవారిగా ఉండాలంట, దేవుని దృష్టికి అనుకూలమైనది ఏంటిదని అని చెబుతున్నాడు. అందరి కొరకు, మనుషులందరి కొరకు కూడా ఏం చేయాలి, ప్రార్థన చేయాలి. చాలామంది అనుకుంటా ఉంటాను, నేను శక్తి కలిగినటువంటి పరిచర్య నేను చేయలేకపోతున్నాను, వాక్యం చెప్పలేకపోతున్నాను, దేవుణ్ణి ఆరాధించలేకపోతున్నాను అని చాలామంది బాధపడేవారు ఉంటారు. అయితే ప్రభు దృష్టికి అనుకూలమైనది ఏంటని చెబుతున్నాడు, ప్రార్థన చేయటం అనుకూలమైంది. అందరి కొరకు ప్రార్థన చేయి, దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. చాలామంది అట్లా పరిచర్య చేసేవారు చాలామంది ఉన్నారు. మరి నశించిపోయే ఆత్మల కొరకు ప్రార్థన చేసినప్పుడంట వారు రక్షించబడితే ఆ ఆత్మలో పాలిభాగం ఎవరికి ఉందంట, ఎవరైతే ప్రార్థన చేశారో వారు సేవకులు అవనయ్యి, విశ్వాసులుగా ఉండనయ్యి, ఏమైనా అవనయ్యి, వాళ్ళకి రేపు దేవుడు ఏం చేస్తాడంటే ప్రతిఫలం ఇస్తాడంట. ఎందుకని వారు ఏం చేస్తున్నారు, దేవునికి అనుకూలమైన దాన్ని చేశారు. ఏం చేశారు వారు, ప్రార్థన. ప్రభా ఈ బిడ్డ నీ సేవకుడు అవ్వాలి నా తండ్రి, ఇదిగో ఈ బిడ్డ నువ్వు రక్షించుకోవాలి, నశించిపోతున్నాడు, వ్యర్థమైనటువంటి అలవాట్లతో జీవిస్తున్నాడని కుటుంబం కొరకు కానీ, లేక ఇంకా నీ స్నేహితుల కొరకు కానీ, ఇంకా నీకు తెలిసిన వారి కొరకు కానీ నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు ఏం చేస్తాడంట, అది దేవుని దృష్టికి అనుకూలమైంది కాబట్టి నీకు దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. కాబట్టి మనం అందరం కూడా దేవుని దృష్టికి ఎలా ఉండాలో ఇది నాకు కొన్ని విషయాలు మనం తెలుసుకున్నాం. ఆ రీతిగా ఉంటే ముందుకు సాగిపోదాం. దేవుడి మాటలు దీవించును గాక. దేవుని స్తోత్రాలు. ప్రార్థన చేసుకుందాం అందరం కూడా. పరిశుద్ధుడా, జీవాధిపతి, సర్వశక్తిమంతుడా, నీకు వందనాలు. ఇక సాయంకాల సమయంలో మీ నామ మహిమార్థమై ప్రభా మీరు మాతో మాట్లాడిన మాటలు మా హృదయంలో ఉండును గాక. ఈ సమయంలో ఎవరైతే ప్రభా వింటున్నారో, యూట్యూబ్లో అలాగే నా తండ్రి టీవీలో ఎవరైతే వింటున్నారో, వినేటువంటి బిడ్డలందరూ కూడా నా తండ్రి మీ దృష్టికి అనుకూలంగా జీవించడానికి సహాయం చేయండి. మీ దృష్టికి ఎలాగ జీవించాలో మీరు చెప్పినట్లుగా నడుచుకుంటూ నీలో ఫలించగల కృపను అనుగ్రహించమని అడుగుతున్నాం. అలాగే ఈ సమయంలో పరిశుద్ధాత్మదేవ బహు బలమైనటువంటి నీ కృపను అనుగ్రహించమడుగుతున్నాం. ఆటంకాలను యేసు నామములో బంధించమడుగుతున్నాం. ఎవరైతే ఏ అవసరత కొరకు నీ దగ్గరికి వచ్చినారో, ఏ అవసరత కావాలని వింటున్నారో నీ మాటల్ని ఇప్పుడే యేసు నామములో వారి యొక్క అవసరతలన్నీ నీ మహిమలో తీర్చబడును గాక. బలమైనటువంటి నీ కృప వారి ఎడల విస్తరింపబడును గాక. శక్తి కలిగిన బిడ్డలుగా ఉందురు గాక. ప్రభు దృష్టికి ఏది మంచిదో అది చేసేవారిగా ఉందురు గాక. యేసు నామమును పెట్టుకొని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.